రజనీ గారు, ఇప్పటికే వరుస అరెస్టులు వైఎస్ఆర్సీపీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే వరుస వలసలు కూడా వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందనేది గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనను తానే అరెస్ట్ చేసుకునేలాగా ఒక వ్యూహరచన చేస్తాడా? చేస్తే నిజంగా ఆ పార్టీ కానీ ఆ క్యాడర్ కానీ దాని మనుగడ కొనసాగించేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? 100% మనుగడ కొనసాగించే అవకాశం పదింతలు రెట్టింపు అవుతుందండి. వాళ్ళేమి పాపం వైసీపీ వాళ్ళు అరెస్ట్ అయిపోతే వాళ్ళేమి బాధపడలేదు. వాళ్ళు అరెస్ట్ అవడానికే సిద్ధమయ్యారు. వాళ్ళు అరెస్ట్ చేసేంత తప్పులు చేసినారు. వాళ్ళు లోపలికి వెళ్ళి సానుభూతి కోసం ఉన్నారు. గతంలో కూడా 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు సోనియా గాంధీ మీద బురద జల్లి సోనియా గాంధీ నన్ను అరెస్ట్ చేయించింది అంటూ ఒక ప్రాపకాండ లేపి 16 నెలలు జైల్లో ఉండి 16 నెలలు జైల్లో వ్యూహ ప్రణాళిక రచించి కాంగ్రెస్ ని రాష్ట్రంలో అడుగు పెట్టనికండ చేశాడు. 2 రాష్ట్రాల్లో అడుగు పెట్టనికండ చేశాడు. రాష్ట్రాలు విడిపోయాక ఆవిడ అదే తెలంగాణలో అడుగు పెట్టే అవకాశం వచ్చింది. మీకు అర్థమవుతుంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ వాళ్ళు వరుస అరెస్టులకి వైసీపీ కదిలిపోతుంది. అసలు కదలదండి, వైసీపీ కదలడానికే ఫిక్స్ అయిపోయింది. ఒక వ్యూహగానాలు ఇవన్నీ అసలు అదేదో శకుని ప్రణాళికలు అంటారు చూడండి, పాచికలు ఇటు కదుపు పాచికలు అటు కదుపు అంటూ మేమేమో సీరియల్ చూస్తున్నా నాకు ఆశ్చర్యం అవుతుంది. అసలు ఇప్పుడు నువ్వు నా పేరు చెప్పు, నువ్వు వెళ్తావా, నువ్వు ఇలా చెప్పు, నువ్వు అలా చెప్పు, అంతా ముందే ఫిక్స్ అయిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి చెప్పించాడా? మీరు చెప్పేది అలాగే ఉంది. 100% సార్, వాళ్ళకి చేయడానికి పని లేదు. బురద జల్లడానికి అవతల నాయకులు దృఢంగా స్ట్రాంగ్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ జనాల్లో చొచ్చుకుపోతున్నారు. అతను వేసుకున్నటువంటి 40% ఓటింగ్ కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ అమరావతిలో వస్తున్న కంపెనీలు చూస్తుంటే మన బిడ్డలు తెలంగాణలోనో చెన్నై బోర్డర్ లోనో బెంగళూరులోనో విదేశాల్లో చలికో చేయాల్సిన పని లేదు. లక్షల జీతం ఇక్కడ కంపెనీలో వస్తుంది. ఇంట్లోంచి ఏసీ బస్సులో పోయి కంపెనీలో పనిచేసుకుని సాయంత్రానికి వచ్చేస్తారు అంటూ వైసీపీ కార్యకర్తల బిడ్డలు వైసీపీ నాయకులకి కార్యకర్తలకు చెప్పడం జరుగుతుందండి. అంటే ఓటింగ్ కదులుతుంది. అదే రకంగా పవన్ కళ్యాణ్ చూడమ్మా ఎంత బాగా అతను సినిమాల్లో చేసిన డబ్బులంతా జనాలకి పంచుతున్నాడు, చూడమ్మా మన డబ్బు ఇవ్వడానికి మనసు వచ్చిద్దా? ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడైనా చేతిలోంచి డబ్బు తీసినాడా? చూడమ్మా 6 కోట్లు, చూడమ్మా అక్కడ వర్షంలో మునిగిపోయినట్టుకి ఇచ్చాడు, చూడమ్మా బోర్డర్ లో సైనికుడికి ఇచ్చినాడు, చూడమ్మా వాళ్ళకి ఇచ్చినాడు, చూడమ్మా ఎక్కడో శ్రీకాకుళం పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో రోడ్లు వేస్తానని అప్పుడెప్పుడో మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఓట్లు వేయకుండా ఆయన ఓడిచ్చారు. మళ్ళీ ఇప్పుడు గెలిచాక అయినా సరే వాళ్ళకి ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని అక్కడ ఓట్లు వేయించినారు. మా ఇంత మంచి నాయకులను వదిలేసి మీకు సంవత్సరానికి ఇచ్చే 10,000కి 15,000కి చిల్లర్లకి ఆయన్ని గెలిపిస్తారేంటమా? ఆయనకేం చేయొచ్చుమా? ఏమొచ్చా ఆయనకి? అకౌంట్ లో డబ్బులు ఇలా జల్లడం తప్ప అభివృద్ధి చేయడం వచ్చా? సేవా దృక్పథం వచ్చా? ఇవన్నీ ఏమొచ్చు అంటూ కార్యకర్తల్లో మార్పు బిగినైతే ఈ టైంలో మళ్ళీ సానుభూతి కావాలి. ఇదంతా యథార్థం. కంపెనీలు వస్తుంది యథార్థం, అతని సేవ యథార్థం, అతను ఇస్తున్న డబ్బులు యథార్థం, వేయించిన రోడ్లు యథార్థం. మరి మనమేమీ చేయకుండా ఖాళీగా ఉన్నామే? మనం గతంలో చేసిన తప్పులన్నీ బయటికి తీస్తున్నారే. ఈ టైంలో ఇవన్నీ వినకూడదు చూడకూడదు అంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాడు, యోగ నిద్రలోకి జగనన్న. తనంతట తానే ఇష్టంగా తనంతట తాను వేలేయించుకోకుండా తనంతట తాను చుట్టుపక్కల వాళ్ళకి నా పేరే చెప్పండి అని వేస్తున్న స్కెచ్. దీంట్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడలేక, ఆంధ్రప్రదేశ్ కి క్యూ కడుతున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి వాటిని చూడలేకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తనకి తానే అరెస్ట్ చేయించుకునేటువంటి వ్యూహ రచనకి ఆయన ప్లాన్ చేస్తున్నారంటారా? 100% కృష్ణ గారు, ఇప్పుడు మీరు లైన్ లోకి వచ్చారు. ఇప్పుడు మీరు చక్కటి ప్రశ్న పూర్తిగా విన్నాక, మీరు అర్థమయ్యాక, మీరు ఎలా అయితే ఒక అవగాహనకు వచ్చారో రాష్ట్ర ప్రజలు కూడా అలాగే రావాలి. ఎందుకంటే అతను లిక్కర్ స్కాముల్లోనూ ఉన్నాడు, లేకపోతే క్వాలిటీ లేని మందు తయారీలోనూ ఉన్నాడు. అందులే సందేహం లేదు, ఎందెందు వెతికినా అందందు గలడు జగనేంద్ర జోగేంద్ర. ఇవన్నీ రాసుకోండి సార్. ఎందుకంటే దీంట్లో అతి తొందరలో అరెస్ట్ అవుతాడు, అక్కడక్కడ అల్లర్లు వస్తాయి, అక్కడక్కడ ఇంకోటి చేస్తారు. ఇదంతా ఈ అభివృద్ధిని చూడలేక లోపలికి వెళ్ళిపోతున్నాడని ఒకటి భావించండి. రజనీ గారు ఒక అడ్వకేట్ గా మీరు చెప్పండి, ఒకవేళ నిజంగా ఈ మద్యం కుంభకోణంలో గనక అన్ని వేళ్లు తన వైపే చూపించి జగన్మోహన్ రెడ్డి గనక లోపలికి వెళ్తే, ఆయన 3 సంవత్సరాలు జైలు జీవితం గడపాల్సి గనక వస్తే, ఆయన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా, అంటే నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు అనేటువంటి
కొన్ని వాదనలు కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి నిజంగా ఆయన కనుక అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే ఆయన బెయిల్ మీద బయటికి రాకుండా జైలు జీవితాన్ని గడపాల్సి కనుక వస్తే ఆయన నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి అవకాశం ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఇంకా మళ్ళీ 4 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి కదా. కేసు ఎత్తుకుంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోతుంది కదా. గతంలో ఆయన కేసులు 10 ఏళ్ళు అయినాయి కదా. ఒకవేళ లిక్కర్ లో అతను దొంగ అని తెలియడానికి కూడా 15 ఏళ్ళు పట్టొచ్చు సార్. అది నేరం. ఇప్పుడు నేరారోపణ కాబడిన వ్యక్తి నేర నిరూపణ అవ్వలేదు అంటాడు. నేర నిరూపణానికి 20 ఏళ్ళు అవుతాయి. ఈ లోపు ఆయనకు ఒక 70-60 దాకా వచ్చేస్తాయి కదా. సో దీంట్లో ఏదైతే మీరు గమనిస్తే తిరుపతిలో గురుమూర్తి గెలిపించడం కోసం ఏదైతే కరుణాకర్ రెడ్డి గారి భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు దొంగ ఓట్లు వేపించి 35,000 దొంగ ఓట్లు వేపిస్తే అక్కడుండే మున్సిపల్ కమిషనర్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యారు. కానీ గురుమూర్తి గారి ఓటింగ్ మాత్రం అంతే ఉంది. గురుమూర్తి గారు ఎలక్షన్ క్యాన్సిల్ చేయలేదు. దొంగ ఓట్లు వేపించిన వారిని అరెస్ట్ చేయలేదు. మళ్ళీ గురుమూర్తి గారిని ఎలక్షన్ లో పోటీ చేయకుండా అతని మీద బాయ్కాట్ విధించలేదు. మరి ఏం చెప్పాలంటారు? సో ఇక్కడ ఒకటే జరుగుతుంది సార్. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇరుక్కుపోయేది అధికారులే. అంటే ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు జీవితాన్ని గడిపొచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారు అనర్హులు అంటూ కూడా కొన్ని వాదనలు తెర మీదకి వస్తున్నాయి కదా. మరి చట్టం ఏం చెప్తుంది దాని గురించి? చట్టం సంఖ్య నాకు తెలియదు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు అయితే ఏం చెప్తారంటే నీకు ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత క్వాలిఫికేషన్. ఎందుకంటే అనుకుంటామండి మాకు మంచి లా డిగ్రీ ఉంది, అనర్గళంగా మాట్లాడగలం, మాకు ఈ పోస్ట్ ఇస్తే బాగుండు, మేము ఈ పదవి చేయాలని మేము అనుకుంటాం. కానీ మా దగ్గర పెట్టగలిగిన డబ్బు లేదు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, మా మీద ఈ నేరాలు లేవు, మేమంతా కుట్ర కోణంతో చేయలేము, నిజాయితీగా చేస్తాం, ఓపెన్ గా మాట్లాడతాం, తప్పుని ఎదిరిస్తాం, తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తాం. అలాంటి వాళ్ళకి అంత తొందరగా అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి వస్తాయి, లేకపోతే డబ్బు బాగా ఉన్న వాళ్ళకి వస్తుంది, లేకపోతే కుటుంబ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇలాగ ఒక రాజకీయం అనేది అలవాటు అయిపోయిందండి. దీనికి కారణం ఆ టికెట్లు ఇచ్చే వాళ్ళకో లేకపోతే ఆ పోస్టులు ఇచ్చే రాజకీయ నాయకులు నేను అనదలుచుకోలేదండి. ఎందుకంటే 2000 ఓట్లైనటువంటి ప్రజలు ఉన్నంత కాలం ఈ రాజకీయం కాస్ట్లీ రాజకీయం అయిపోతుంది. రూపాయి లేని రాజకీయం చేయలేవండి. అప్పట్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే గెలిచినారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే గెలిచినారు. అసలు ఈ 2 సిద్ధాంతాలు నాకు నచ్చలేదంటూ బయటపడేసి ఇండిపెండెంట్ గా ఉన్న గెలిచినారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు 3 సార్లు గెలిచినారు. వీళ్ళెవ్వరూ డబ్బులు పంచలేదండి. మీకేం పని కావాలో అడగండి, నేను చేసి పెడతా, అసెంబ్లీకి పోయి హైదరాబాద్కి పోయి అనేవాళ్ళు. డబ్బులు ఎందుకండి? నీకు పని కావాలా, 2000 కావాలా? 2000 నీకు అసలు నెల ఖర్చుకు వచ్చిద్దా, వారానికి ఖర్చుకు వచ్చిద్దా? పడిచ్చే 2000కి 5000కి కక్కుర్తి పడి నీ 5 ఏళ్ల జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా పెట్టే బదులు ఒక నిజాయితీ పరురాలైన ఆడబిడ్డకో మగబిడ్డకో ఇస్తే వాళ్ళు దేశాన్ని సుసంపన్నంగా వచ్చే రాజకీయ నాయకులుగా మారతారు కదా. సో ఇక్కడ డబ్బులకి లంచం తీసుకునేటటువంటి ప్రజలున్నంత కాలం నిజాయితీ గల వ్యక్తులు రాజకీయాల్లోకి రానివ్వరండి. ఇప్పుడు మీరు చెప్పారు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారండి. ఎందుకు చేస్తారు? వాళ్ళకి డబ్బు ఉండలే. ఓయమ్మ అసలు అదేమంటే ఇది వైఎస్ఆర్ గారి కుటుంబం అనేది ఉండలే. ఈరోజు షర్మిల గారు ఎందుకు వస్తున్నారు రాజకీయాల్లోకి? లేకపోతే అవినాష్ గారు ఎందుకు వస్తున్నారు? లేకపోతే జగన్ రెడ్డి గారు ఎందుకు? మా నాయన, మా తాత, ఇంకా జీవితాంతం వాళ్ళ నాయన, వాళ్ళ తాత, వాళ్ళ బామ్మలు వీళ్ళ పేర్లు చెప్పుకొని వీళ్ళు మాత్రమే వస్తారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు బాయ్కట్ చేస్తారా, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారా? అవురండి. డబ్బు ఉందిగా, మరి వాళ్ళకి టికెట్ ఇస్తారని వాళ్ళకే ఇస్తారు. వాళ్ళే ఆ నియోజకవర్గాన్ని గెలిపించుకోగల దమ్ము ఉంది. 100 కోట్లు పెట్టగలరు, 50 కోట్లు పెట్టగలరు, కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవన్నీ కావాలి సార్. సో రాజకీయం వేరు, పోరాటం వేరు సార్. ఓకే, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడానికి సిద్ధమైతే మరి అరెస్ట్ ఎప్పుడు జరిగేటువంటి అవకాశం ఉందంటారు? ఈ రోజు జరిగేటువంటి అవకాశం ఉందా? 100% ఉండదండి. నాకు తెలిసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పి ఎప్పుడో ఒక జూన్ 1st వీక్ ఆ మూమెంట్ లో నడవచ్చండి. 100% జూన్ 1st వీక్ లో అనౌన్స్మెంట్ వస్తుంది. మాక్సిమం జూన్ 10 లోపున అరెస్ట్ వాతావరణం ఉంటది. ఆయన కూడా మంచి ముహూర్తం చూసుకొని లోపలికి వెళ్తాడు. వెళ్లే గడియలు బాగుంటాయి కదా, బయటకు వచ్చి ప్రణాళిక రచించగలరు. ఏ పౌర్ణమి రోజు, లేకపోతే ఏ దశమి రోజు, ఏ ఏకాదశి రోజు, ఏ భీష్మ ఏకాదశి రోజు, ఇలా అన్ని మంచి ముహూర్తాలు పెట్టుకుని లోపలికి వెళ్తారండి. ఆయన అరెస్ట్ కి ఆయనే సిద్ధమైపోతాడు. ఎందుకంటే ఆయన జగనేంద్ర అందరూ చెప్తాడండి, ఎందుకంటే ఆయన జోగేంద్ర అన్నట్టుగా. సో ఎనీవే తనంతట తానే అరెస్ట్ అవుతున్నాడని మాత్రం దయచేసి నమ్మండి. దీన్ని కూడా ప్రజల్లో సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని రాష్ట్ర ప్రజలు నమ్మండి. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 1000 కోట్లు దారి మళ్లించడమే కాదు, క్వాలిటీ లేని మందుని తయారు చేస్తూ 30,000 మంది చావుకు కారణమై 80,000 మంది అస్వస్థకు గురై, గతంలో పురంధేశ్వరి గారు కూడా మందులో క్వాలిటీ లేదు, ఎంతో మంది అసలు గుర్తు తెలియని రోగాలతో చనిపోతున్నారు అంటే ఏటు విజయసాయి రెడ్డి గారు చెప్తారు, నాకు మందు తాగే అలవాటు లేదు, నీకేమైనా ఉందేమో, అందుకే నువ్వు టెస్ట్ చేసి చెప్తున్నావు అని
ఒక ప్రాపకాండ జరిపితే ఒక మహిళని అవమానించిన తీరు మేము చూసినామండి. ఈ రోజు ఆ శుద్ధపూస ఏటు అప్రూవర్ గా మారిపోయి రాజకేశ్ రెడ్డి పేరు చెప్తాడు, లేకపోతే జగన్ రెడ్డి అంటాడో, ఇంకొకటి అంటాడో, వాట్ ఎవర్ ఇట్ మే. వీళ్ళందరూ ఒక తారుమారు తక్కరమారు ఆడాడి అందరు లోపలికి వెళ్ళదలుచుకున్నారు. లోపలికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళు బెయిల్ కి అప్లై చేసి బయటకు వస్తారండి. అప్పటి వరకు బెయిల్ కూడా అప్లై చేయరు. ఓకే రజనీ రాష్ట్ర గారు, ప్రజలు ఈ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పేరు ఎలా వినపడుతూ ఉందో, అలాగే జగన్మోహన్ రెడ్డి సతీమణి పేరు కూడా అంతే వినపడుతూ ఉంది. ఏంటి నిజంగా భారతీ రెడ్డికి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహ రచన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? సార్, ఎవరు అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందో వాళ్ళే అరెస్ట్ అవుతారు. భారతి ఓకే. రెడ్డి గారు అరెస్ట్ అయితే సానుభూతి కంటే జగన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతి గారి బాధ చూసి అమ్మా మీరు బాధపడకండి, మీ వెనకాల మేము ఉన్నామంటూ రాష్ట్ర ప్రజలు మళ్ళీ గొర్రెలాగా వాళ్ళని నమ్మదలుచుకునే ఉద్దేశంతో వాళ్ళు ఆడుస్తున్న ఆట. ఎప్పుడైనా భారతి గారికి నోటీస్ ఇచ్చిన ఈడీ ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మాకు తెలుసు. భారతి గారిని టచ్ చేయడం కాదు కదా, భారతి గారి గురించి బురద జల్లే ప్రయత్నం వస్తే మొన్నటి రోజు ఎంతమంది అరెస్ట్ అయిపోయారో మేము చూసినాం. అంటే వారు మాత్రం అవతల సతీమణులు అంటారు, వారు మాత్రం అవతల పసిబిడ్డలు రేప్ చేస్తానంటారు. అవతల గురించి మాత్రం మాట్లాడితే అరెస్టుల పర్వం వచ్చేసింది. సో తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ అసలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ సిమెంట్ డైరెక్టర్ తప్పు చేస్తే భారతీయ సిమెంట్ ఓనర్ ని కనీసం ఎంక్వైరీ విచారణకి పిలిపించాలి. మరి పిలిపిస్తారా? ఇదంతా ఎందుకు? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవరికి ఉన్నారు? జగన్ రెడ్డి. ఆయన సరెండర్ అయిపోతే కదా అంతం అయిపోతుంది అని భావిస్తున్నారు కదా. అంతం కాదు, అదే ఆరంభమేమో. ఇంకా ఎంతో మంది రావాల్సి ఉందేమో. అంటే స్వరను పట్టేస్తే అయిపోయిందా? స్వర ఇదేనా, ఇంకెవరన్నా ఉన్నారా? అది కూడా చూడాలి కదా సార్. జగన్ రెడ్డితో క్లోజ్ చేసి ఆట అయిపోయిందంటే ఎట్లా? జగన్ రెడ్డి గారి అరెస్ట్ కారణమైన వారు, ఆయన మీద వ్యూహ ప్రణాళిక చేసిన వారు, వీరందరూ కూడా వెలుగులోకి రావాలా? సో లిక్కర్ అంటే ఒక ఇన్ని వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో స్కామ్ జరిగిందంటే ఎక్కడన్నా ఒక్క రూపాయి పట్టుకుంటేనే కదా ఈడీ వచ్చి చచ్చేది. ఈడీ ఎప్పుడు వస్తుంది సార్? అంటే మీరు చదువుకున్నారు, రాష్ట్ర ప్రజలు చదువుకున్నారు, నేను అడుగుతున్నాను, ఈడీ ఎప్పుడు వచ్చింది? డబ్బు దొరికితే ఈడీ వచ్చింది. డబ్బు ఎక్కడ దొరికింది? వివేకానంద రెడ్డి గారి కేసులో, వివేకానంద రెడ్డి గారి కేసులో ₹1 కోటి సుపారీ ఎవరైతే అతను చంపిన దస్తగిరికి ఇచ్చినానన్నాడో అతనికి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తే 72 లక్షలు అకౌంట్ లో దొరికితే అవి సీజ్ చేసేసింది ఈడీ. అవి సీజ్ చేసి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డబ్బు ఎవరు ఇచ్చినారు అంటూ అప్పుడు ఎంటర్ అయింది ఈడీ. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక్క కోటన్నా అక్కడి నుంచి తీసుకెళ్లి ఆ సంవత్సరంలో ఇక్కడ పెట్టానని ఎవరన్నా ఒకటి చూపించేస్తాడా? ఎవడో చూపించదు. రేపు తర్వాత అంతా అయిపోయాక వారు బలవంతంగా మాతో ఇలా చెప్పించారు, మేము చెప్పాల్సి వచ్చింది, మా జగనన్న దేవుడు, నేను అలా చెప్పి తప్పు చేశానంటూ మళ్ళీ వాళ్ళే మారు మాటలు మాట్లాడేస్తారు. సో డబ్బు దొరికితే కదా ఈడీ వచ్చేది. డబ్బు ఎక్కడ కనపట్లేదే. దారి మళ్ళీ దేశాలు వెళ్ళిపోయిందంటే ఆ దేశాల నుంచి పట్టుకొచ్చేది ఎప్పుడు? రికవరీ చేర్చొచ్చేది ఎప్పుడు? రికవరీ ఈ డబ్బు కనపడితేనే కదా ఈడీ వచ్చేది. 10 లక్షలు, 20 లక్షలు, 72 లక్షలకు వచ్చేసింది ఈడీ. 32,000 కోట్లు అంటారు, ఇంత అంటారు, అంత అంటారు. అసలు డబ్బు దొరకలేదు సార్ ఇంతవరకు. ఈడీ ఎంటర్ అవడానికి ఛాన్సే రాలా. సిట్టే ఏం చేస్తుందో చూడాలి. సిట్టు పరిధి చాలా తక్కువ. ఆరోపణలు చేస్తుంది కానీ ఆధారాలు చూపించలేకుండా మా జగనన్నని తిరుగుతున్నారు అంటూ కాపు కాస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు నానా మాటలు మాట్లాడతారు. మాకు డబ్బులు లేవు, మా జగనన్న డబ్బులు లేకుండా పట్టుకున్నారు, మా జగనన్న మీద నిందలు వేసేస్తారు అంటారు. నిజంగానే డబ్బులు దొరకట్లా మనకి. డబ్బులు దేశాలు దాటి వెళ్ళిపోయినాయి. మళ్ళీ వెనక్కి ఎలా తెప్పించాలో తెలియట్లా. బెంగళూరులో పెట్టుబడులు పెడితే, విదేశాల్లో పెట్టుబడులు పెడితే డబ్బులు ఎక్కడ దొరుకుతాయండి? మరి డబ్బులు లేకుండా ఆయన మీద నిందలు వేసేస్తే వాళ్ళు ఊరుకుంటారండి? మరి డబ్బులు పట్టుకోవాలి. లేకపోతే పాపం మా జగనన్నని అక్రమంగా లోపలేసినారు, మా జగనన్నని సక్రమంగా బయటికి తేవాలి అంటూ స్టేట్మెంట్లు ఇస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ దేశాలు దాటి వెళ్ళిపోయినాయి. మరి ఎలా పట్టుకురావాలో సిట్టు పరిధి ఆలోచించి దాని మీద అంటే గట్టిగా ఆలోచన చెయ్యాలండి. లేకపోతే ఇది సాక్షి వాడు కథనాల్లో వాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేసుకుంటారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఏది డబ్బు, డబ్బు ఎక్కడ దొరికింది, ఇన్ని కోట్ల, అన్ని కోట్ల అంటూ వాళ్ళు రోజు వాళ్ళ సాక్షి చూడలేక చస్తున్నాం. సో ఎక్కడో చాట ఏదో ఒక మూల నుంచి డబ్బుని పట్టకు తీసుకురావాలి. విదేశాల్లో ఒక ప్రత్యేక దీవులో బ్యాంకర్లను కలిసినారు కదా, అప్పుడు ఏ బ్యాంక్ వెళ్ళారు? అక్కడికన్నా వెళ్ళండి. ఎవరెవరు డబ్బులు ఇక్కడికి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిన అని అన్నాడు కదా, మూటలు మూటలు డబ్బులు తీసుకెళ్ళన్నాడు. ఆ మూట ఎక్కడ దించావో చెప్పరా బాబు, ఆ మూట ఎత్తుకొచ్చుకుంటాం చెప్పరా నాయన అని వాడు ఎమ్మడ పడ్డమే, మనకి వేరే ఆప్షన్ లేదండి. ఎందుకంటే 40% ఓటింగ్ ప్రజలు నమ్మాలి. అతను అవినీతి చేసినాడని నమ్మాలి, కోట్లు కోట్లు దారి మళ్లించినాడని నమ్మాలి, క్వాలిటీ లేని మందును తయారు చేసినాడని ఆ 40% ఓటింగ్ నమ్మాలి.
ఓకే. అలాగా మన ముందస్తు ప్రణాళిక ఉండాలని నా ఉద్దేశం.